మొన్నే చెప్పుకున్నాం కదా! ఐఆర్‌జీసీ అటు పక్కన లెబనాను, యెమెను, పాలస్తీనా, ఇరాకు, సిరియాలలో తయారు చేసిన తీవ్రవాద ముఠాలతో పాటుగా ప్రపంచమంతటా కూడా స్లీపర్ సెల్స్‌ని పంపించింది ఎస్పెషల్లీ అమెరికాకి. స్లీపర్ సెల్స్ అంటే ఏంటి? మన దగ్గర ఇస్త్రీ చేసుకునేటటువంటి వాడై ఉండొచ్చు, బూట్ పాలిష్ చేసేవాడై ఉండొచ్చు, వెజిటబుల్ కట్టర్ అయ్యి ఉండొచ్చు. ఇట్లాగా రకరకాల ఏదో సామాన్యుడిలాగా జీవిస్తూ శరణార్థిలాగా బ్రతకలేని వాడిగా వచ్చి ఇక్కడ ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతాడు. ఎప్పుడైతే ఆ మత పిచ్చ నాయకులు పిలిపిస్తారో వెంటనే వీడు అప్పటిదాకా తను ఏ నాయకుడి దగ్గర ఎవరి దగ్గర ఏ యజమాని దగ్గర పనిచేసాడో ఆళ్ళ పీకలు కూడా కోయడానికి సిద్ధమయ్యేటటువంటి మత పిచ్చ ఉన్మాది అనమాట. ఇలాంటి ఉన్మాదుల్ని స్లీపర్ సెల్స్ అనేటటువంటిది కాస్త గ్రాంధిక భాషలో మన దర్యాప్తు సంస్థలు పెట్టుకున్న పేరు. ఈ స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ కమ్మని మొన్న ఇచ్చిన పిలుపు ఫలితమేనట మొన్న అమెరికాలోని మిచిగాన్‌లో జరిగినటువంటి దారుణం. వందల మంది ప్రాణాలు తీయడానికి జరిగిన కుట్ర, పెను విధ్వంసం. దానికి సంబంధించి ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ అంటే మన హోం శాఖ లాంటిది. వాళ్ళు కన్ఫర్మ్ చేసిందేంటంటే ఈ మిచిగాన్ ఉదంతం వెనకాల ఐమన్ మొహమ్మద్ గజాలి అనేటటువంటి వాడున్నాడు. వీడు లెబనాన్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారు అని గుర్తించారు. వీడు 2011 సంవత్సరంలో చొరబాటుదారుగా వచ్చి ఆ తర్వాత 2016లో దేశంలో బ్రతకడానికి అర్హత సంపాదించాడు ఒబామా టైంలో. అంటే ఆ రోజున చొరబాటుదారులుగా వచ్చినటువంటి వాళ్ళని శరణార్థులుగా గుర్తించి తిండి పెడితే 2016లో బ్రతకడానికి అనుమతిస్తే చివరికి ఆ దేశ నాశనానికి తెగబడ్డటువంటి నీచుడని తేలిందనమాట.